మనం ఆ దేశానికి వెళ్తే వాళ్ళు నవిలి మింగేస్తారు, నాశనం అయిపోతాం బాబోయ్ అని గోల గోల పెట్టి ఎట్టేసరికి 12 మందిలో 10 మంది మనం వెళ్ళలేమని చెప్తే మరి ఏం చేస్తారు జనం? అప్పుడు ఒక ఉద్యమం స్టార్ట్ అయింది. ఆ ఉద్యమం ఏంటంటే, మనం ఒక నాయకుని నియమించుకుందాము రండి. చూసారా? మోషే నాయకుడికి ఎవరు నియమించారు? దేవుడు. ఇప్పుడు కొత్త నాయకుడిని ఎవరు నియమించుకుంటారంట? ఇలే. ఎందుకంటే మోషే వీళ్ళ చెప్పు చేతలో ఉంటలా, మోషే వీళ్ళ అంచనాల ప్రకారం పనిచేయట్లా. మాట్లాడితే పరలోకం చూస్తున్నాడు, మాట్లాడితే సీనాయి కొండ ఎక్కుతున్నాడు, మాట్లాడితే ఉపవాసం అన్నాడు. ఇదేం పాస్టరా? మనతో పాటు పార్టీకి రావాలా, మనతో పాటు తెగ తినాలా, మన ఇంట్లో ఏం జరిగినా ఫస్ట్ నుంచి చివరి దాకా ఆయన కూర్చోవాలి, ఉండాలా, అవసరమైతే చిన్న చిత్తగా పరిచర్లు ఉంటే ఆయనే చేయాలి. మరి పాస్టర్ గారు అంటే ఏంటో ఉన్నావు, అన్నీ చూసుకోవాలి. ఎందుకని? ఈ నెల జీతం ఇస్తున్నాడు కదా, మరి సందా. ఈ బాపతుల భక్తులు భూమి మీద ఉన్నారు, వాళ్ళందరికీ మారు మనసు రావాలని మీరు అందరూ స్తోత్రం చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఈ మోషే మనల్ని సావగొట్టేలా ఉన్నాడు, అక్కడేమో దుర్మార్గులు భయంకరమైన ఉన్నత దేహులు ఉన్నారు, మనం అక్కడికి వెళ్తామంటే వాళ్ళు చంపేస్తారంట మనల్ని. నమ్మకంగా ఐగుప్తు నుండి వాగ్దాన దేశానికి తీసుకుని వెళుతున్న మోషే మనకు వద్దు. ఎవరు కావాలి? వాగ్దాన దేశపు దగ్గరలో నుండి మనల్ని ఐగుప్తుకు నడిపించే సేవకుడు మనకు కావాలి. నీ తీర్మానం మండిపోను. ఐగుప్తు పాటలు ఆనందముగా పాడుచు ఐగుప్తుకెళ్ళుదము. అంతేనా? మరి అలా పాడింది అదేగా. మాకొక నాయకుని ఏర్పరచుకుని వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోవాలని ఆశపడతారు. వీళ్ళకి ఒక లీడర్ కావాలంట, ఆయన ఒకటి ఇల్లు తయారు చేసుకుంటారంట. పిల్లలు తల్లిదండ్రులను తయారు చేసుకోవటం ఏంట్రా? బుద్ధి జ్ఞానం ఉన్న మాటలేనా? ఏం మాట్లాడుతున్నావు? తలకాయ పని చేస్తుంది అసలు. రండి మనం ఒక నాయకుని ఏర్పాటు చేసుకుందాం. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోవాలని ఆశపడతారు. వీళ్ళకి ఒక లీడర్ కావాలంట, ఆయన ఒకటి ఇల్లు తయారు చేసుకుంటారంట. పిల్లలు తల్లిదండ్రులను తయారు చేసుకోవటం ఏంట్రా? బుద్ధి జ్ఞానం ఉన్న మాటలేనా? ఏం మాట్లాడుతున్నావు? తలకాయ పని చేస్తుంది అసలు. రండి మనం ఒక నాయకుని ఏర్పాటు చేసుకుందాం. అందుకని రాశారు పెద్దలు, ఐగుప్తు ఆశాలన్నీ విడచి పాడైన కోరగు పాపము మారే. అది పాడైన కోరగు పాపము మాని విధేయులై వీరాజులుడి సియోను పాటలు సంతోషముగా పాడు మరి వెళ్ళేదము. ఆనందమయ పరలోకము మనది, అక్కడ నుండి వచ్చునేసు సియోను గీతము సొప్పుగా కలసి పాడేదము ప్రభు యేసుకు జై. సియోను పాటలు సంతోషముగా పాడుతూ సియోనుకెళ్ళేదము. హల్లెలూయా. ఎంత బాగా చెప్పారు నాన్న. కూటమి అయ్యాక ప్రతాపం చూపించడం కాదు, ఇప్పుడు చూపించు. దేవునికి స్తోత్రం చెప్పు గట్టిగా. ఆమె నన్నాక వేడి చూపించేది కాదు, ఇప్పుడు చెప్పా గట్టిగా దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎప్పుడైతే మళ్ళా దాదాపు దగ్గరకు వచ్చి మళ్ళీ వెనక్కి వెళ్ళిపోయారో, వాళ్ళ వెనక్కి తిరిగేసరికి మోషే అహరోనుల గుండెలు పగిలిపోయినాయి, నిశ్చేష్టులైపోయారు. ఏం చేయాలో అర్థం కాలేదు. వారి ఎదుట సాగిలి పడిపోయారంట అంత పెద్దోళ్ళు, దైవజనులు, దేవునితో ముఖాముఖి అనుభవం దైవజనులు. ఈ ప్రజలు ఎదుట సాగిలి పడిపోయారంట. వీళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతామనడం, 10 మంది ఒక్కటైపోవటం, మనము వాగ్దాన దేశానికి వెళ్ళగలమనే బోధలో ఇద్దరే ఉండడం, అబ్బెబ్బెబ్బే ఉత్తిదని చెప్పేవాళ్ళు 10 మంది అవ్వడం,
ఈ 10 మంది కలిసి ఒక లీడర్ని తయారు చేసుకునే ప్రయత్నంలో ఉన్నాడు. మోషే బాధపడి సాష్టాంగపడటం చూసి యెహోషువ కాలేబులు భారం తట్టుకోలేకపోయారు. పరిగెత్తుకొని ఇశ్రాయేలు సమాజం ఎదురుకు వచ్చి తమ బట్టలు చింపుకొని గోనె పట్ట కట్టుకొని బూడిద పోసుకొని పొరలాడుతూ, అయ్యో నా సహోదరి సహోదరులారా, అయ్యో నా సహోదరి సహోదరులారా, మీరు వాళ్ళు చెప్పిన అబద్ధపు మాటలు నమ్మకనండి, మీరు భయపడకండి. మనకు శక్తి సరిపోయినందువల్లనే సముద్రం పాయలు చేయగలిగామా? మనకు శక్తి సరిపోయి ఇన్ని టన్నుల మన్నా తెచ్చామా? మనకు శక్తి సరిపోయి పూరేళ్ళు తెచ్చామా? మనకు శక్తి సరిపోయి అమాలేకిల్ని ఓడించామా? అసలు కొత్తగా మనకు శక్తి ఎక్కడిదండి? ప్రభువారే మన పక్షంగా చేస్తున్నారు. యుద్ధాలు ఆయన జరిగించారు, సముద్రాలు ఆయన చీర్చారు, ఆయన పోషించారు, తన రెక్కల మీద మోసి వాగ్దాన దశ చేరుస్తున్నారు. ఇంత చేసిన ప్రభు శక్తిని మర్చిపోయి మనకు శక్తి చాలదని వాడెవడో చెప్తే మీరు ఆలోచించడం ఏంటే? వరుకోండి, ఐగుప్తు నుండి బయటికి తెచ్చిన దేవునికి, సముద్రమును చేర్చిన దేవునికి, ఎడారిలో ప్రవహింపజేసిన నదులు తెచ్చిన దేవునికి వాగ్దాన దేశము చేర్చుట చేత కాదా? దానిలో ప్రవేశించుటకును దానిని స్వాధీనపరచుకున్నటకును మనకు శక్తి చాలును. ఆమేన్. ఎప్పుడైతే వాళ్ళిద్దరు ఆ మాటలు మాట్లాడుతున్నారో, ఆ మాట చెప్పడానికి వాళ్ళు ఏం చేశారంట? తమ బట్టలు చింపుకున్నారు, తమ గోనె బట్ట కట్టుకున్నారు, బూడిద మోసుకున్నారు. ఐగుప్తునకు వెళ్ళిచిన త్రోవకు అడ్డంగా పడి నేల మీద పొరలాడుతున్నారు. ఈ రోజున చెప్తున్నాను, భారము గుండెల్లో ఉంటే సరిపోదు, వేదన హృదయంలో ఉంటే సరిపోదు. నీ భారము క్రైస్తవులకు అర్థమవ్వాలా, నశించిపోతున్న వారికి తెలియాలి. దేవుని బిడ్డలయ్యుండి ఇంతకాలము నడిపించబడి మళ్ళీ లోకములోనికి, మళ్ళీ ఆశల్లోనికి, మళ్ళీ ఐగుప్తులోనికి తిరుగుబాటు చేస్తూ, తిరోగమనం చేస్తూ వెనక్కి తిరిగి పోతున్న వారికి దేవుని భయము వచ్చినట్లుగా, పశ్చాత్తాపం వచ్చినట్లుగా, వారు తిరిగి వాగ్దాన దేశం వైపు తిరుగునట్లుగా, వారి ఎదుట తెలివితో, వాక్చాతుర్యంతో కాదు, భారముతో, ప్రసవేదనతో, కన్నీళ్లతో పరిచర్య చేసే సేవకులు కావాలి. గట్టిగా ప్రభుకు స్తోత్రం చెప్పండి. బైబిల్ గ్రంథములో ఏమన్నాడు? సంతోషముతో పనులు మోసుకొని వచ్చేవాడు ఎవడట? కొంచెం గట్టిగా. మరి కన్నీళ్లతోనే కదా విత్తాలి. తెలివితో విత్తితే ఎట్లా? జ్ఞానముతో విత్తితే ఎట్లా? వాక్చాతుర్యం వాడితే ఎట్లా? లోకములో ఎవడు లేక దేవుడు నిన్ను నన్ను పిలిచాడా? కన్నీళ్లతో విత్తాలి. నా మాటలు మంచిగా వినండి. దేవుని బిడ్డలయ్యుండి, దేవుని వలన మేలులు పొందిన వారయ్యుండి మళ్ళీ దేవునికి విరోధమైన విగ్రహారాధన చేసి, పాపము చేసి దేవుని కోపం పుట్టిస్తున్న ప్రజల విషయంలో దేవుని కనికరము దిగి వచ్చినట్లు వారి పక్షముగా దేవుని ఎదుట కన్నీటి ప్రార్థన చేసే, విజ్ఞాపన చేసే మోషేలు కావాలి. మొదటి పరిచర్య. రెండవది, తప్పుడు బోధల వలన, పనికిమాల సిద్ధాంతం వలన, అబద్ధ బోధల వలన ఐగుప్తు దాకా, వాగ్దానం దేశం దాకా వచ్చి మళ్ళీ ఐగుప్తు తిరిగిపోతున్న ప్రజలను మళ్ళీ వెనక్కి నడిపించడానికి చమత్కారంతో కొన్ని తెలివైన ప్రసంగికులు కాదు, తమ బట్టలు చింపుకొని కన్నీటితో వాక్యమును ప్రకటించే సేవకులు కావాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆమేన్, హల్లెలూయా. ఒకటి, దేవునికి అడ్డుపడేవారు. రెండు, తిరిగి ఐగుప్తునికి వెళుతున్న వారికి అడ్డుపడేవాళ్ళు. నా చివరి మాట, 3 మాటలు చెప్తానన్నాను మీకు. చివరి మాట సంఖ్యాకాండము 16వ అధ్యాయం, హల్లెలూయా, 43 నుండి 47 వరకు. మోషే అహరోనులు ప్రత్యక్షపు గుడారం ఎదుటికి రాగా, యెహోవా, మీరు ఈ సమాజము మధ్య నుండి తొలగిపోవుడి, క్షణములోనే నేను వారిని నశింపజేయుదునని మోషేకు సెలవీయగా వారు సాగిలపడిరి. అప్పుడు మోషే, నీవు ధూపార్తిని తీసుకుని బలిపీఠపు నిప్పులతో నింపి
ధూపము వేసి వేగముగా సమాజమునొద్దకు వెళ్ళి వారి నిమిత్తము ప్రాయశ్చిత్తము చేయుము. కోపము యెహోవా సన్నిధి నుండి బయలుదేరెను. తెగులు మొదలు పెట్టినని అహరోనుతో చెప్పగా మోషే చెప్పినట్లు అహరోను వాటిని తీసుకొని సమాజము మధ్యకు పరుగెత్తి పోయినప్పుడు తెగులు జనులలో మొదలుపెట్టి ఉండెను. కాగా అతడు ధూపము వేసి ఆ జనుల నిమిత్తము ప్రాయశ్చిత్తము చేసెను. అతడు చచ్చిన వారికిని బ్రతికి ఉన్న వారికిని మధ్యను నిలువబడగా తెగులు ఆగెను. గట్టిగా చప్పట్లు కొట్టి ప్రభుని గణపడతాం ఒకసారి. అందరము దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. హల్లెలూయా. ప్రభునందు మిక్కిలి ప్రియమైన దేవుని ప్రజలారా, శ్రద్ధగా ఈ మాట వినాలి. అడ్డుపడే పరిచర్య గురించి పగలు మీతో మాట్లాడడానికి ప్రభువు నన్ను సిద్ధపరిచారు. దేవుని ప్రజలయ్యుండి కూడా దేవునికి కోపం పుట్టించు భ్రష్టమైన పాపములలో నాశనమైపోతుంటే వారి మీదికి దేవుని కోపం రాకుండా అడ్డుకొనగలుగునట్లు దేవుని కోపమునకు అడ్డుపడే విజ్ఞాపన పరిచర్య నెంబర్ 1. నెంబర్ 2, అబద్ధ బోధల ఫలితముగా వాగ్దాన దేశం దగ్గరకు వచ్చి ఈ తప్పుడు సమాచారం వలన మళ్ళీ ఐగుప్తునికి వెళ్ళిపోతున్న వారిని తిరిగి సియోనుకు త్రిప్పడానికి తమ బట్టలు చింపుకొని బూడిద పోసుకొని గోనె బట్ట కట్టుకొని అంగలార్పు చేస్తూ వారికి వాక్యమును ప్రకటించే కన్నీటి ప్రవక్తల పరిచర్య మళ్ళీ మనకు కావాలి. వాళ్ళు తిరిగి వాగ్దాన దేశమును తిరిగినట్లు. ఇక 3వది, ఇందాక దేవుని కోపాన్ని అడ్డుకున్నాం, ఆ తరువాత మళ్ళీ ఐగుప్తుకు వెళ్ళిపోతున్న వారిని అడ్డుకుని సియోనుకు తిప్పాం. ఇప్పుడు చివరిగా తెగులును అడ్డుకునే వాళ్ళంగా అలా మారాలి. తెగులు బయలుదేరిపోయింది. ఆరోన్, నీ సువర్ణ ధూపార్తి ఎక్కడ? లేచి బలిపీఠపు నిప్పులు వేసుకొని మృతులకు సజీవులకు మధ్యలో నిలబడు అని మోషే కేక పెట్టగానే, దేవునికి స్తోత్రం. ఇప్పటికిప్పుడు చెప్తే ఎట్లయ్యా? బలిపీఠ మీద అగ్ని లేదు, ధూపార్తి ఎక్కడుందో గుర్తు రావట్లేదు అనే పనికి మాలిన స్థితిలో ఆయన సేవ చేయటం లేదు. ఒక్క సెకండ్లో బలిపీఠపు నిప్పులు తీసుకొచ్చి ధూపార్తులు వేశాడు అంటే అర్థం ఏమిటి? అహరోను సేవ చేస్తున్న సంఘములో బలిపీఠం మారలేదు, బలిపీఠం మందుతా ఉంది. కోరహులు అంటోళ్ళు ఉన్నారు, దాతానులు అంటోళ్ళు ఉన్నారు, అబీరాములు అంటోళ్ళు ఉన్నారు. ఇంతటి మహనీయమైన సేవ చేస్తున్న దైవజనులకు విరోధంగా పోగుబడి నిలబడే 250 మంది ఉన్నారు. అంతమంది వ్యతిరేకతలన తన సేవలో బలిపీఠం ఆరకుండా చూసుకున్నాడు, అగ్ని ఆరకుండా చూసుకున్నాడు. ఒక్క నిమిషం ముందు చెప్పిన బలిపీఠపు నిప్పులతో రాంటే రెప్పపాట్లో వెళ్ళాడు. అది మండుతూ ఉన్న బలిపీఠం గనక, అది ఆరని సేవ గనక, అది మండే సేవ గనక నిప్పులు తీసుకున్నాడు, ధూపార్తిలో వేసుకున్నాడు. చతుర్విధములను ధూపపు పొడిని తెచ్చుకున్నాడు. మృతులకు సజీవులకు మధ్యలో నిలబడి ధూపం వేయటం ప్రారంభించాడు. నువ్వు గనుల మధ్యలో నిలబడాలనుకున్నావు, రాజుల మధ్యలో నిలబడాలనుకున్నావు, పెద్ద పెద్ద వేదికల మధ్యలో ఉండాలనుకున్నావు, కానీ దేవుడు మృతులకు సజీవులకు మధ్యలో నిలబడమని మాట్లాడుతున్నాడు. నీకు ఇష్టమైతే, నీకు అర్థమైతే, రాగలిగితే నీ వలన ఇప్పటికే ప్రారంభమైన తెగులు ఆగాలి. నీ వలన ఇప్పటికే నాశనమునకు జోగుతున్న వారు బ్రతకాలి. ఇప్పటికే ఖచ్చితముగా చావునకు విధింపబడిన వారు సజీవుల దేశములో నిలబడాలి. ఒకటి, మనము దేవుని కోపాన్ని విజ్ఞాపన పరిచర్యతో అడ్డుకోగలగాలి. రెండవది, భారముతో ప్రసవేదనతో అబద్ధ బోధలను అడ్డుకొని ప్రజలను తిరిగి సియోనుకు తిప్పాలి. మూడవది ఉన్నతమైన తీవ్రమైన మండుతున్న సేవతో ధూపవేదిక అనుభవాలతో దేవుని ప్రజలారా మనము తెగుళ్లను అడ్డుకోవాలి. నేను చెప్పేది కేవలం కరోనాను, ఈ జబ్బులను కాదు. ఎట్లాగో మనం ప్రార్థనలు చేసి ప్రభు కృప కోసం ఏడుస్తాం కాదన్నో, క్రైస్తవ్యానికే పట్టిన తెగుళ్ళు కొన్ని ఉన్నాయి. ఇప్పటికే చాలామంది అవి తినేశాయి. ఏం మొహమాట వక్కర్లని మళ్ళీ చెప్తున్నాను.
క్రైస్తవ్యానికి చీడ పురుగులా పట్టి తినేస్తున్నటువంటి నీచ నికృష్ట పాపిష్టి దరిద్ర దాష్టిక ఒక రోగం పేరు, తెగులు పేరు కులం. కులం కులం సిగ్గుండాలి ఒక సేవకుడు ఇంకా ఆ అడ్రస్ మీద బతకడానికి. చెయ్యి రోషం తక్కువ బతకడం ఎందుకు అసలు? దహించు అగ్గినని దేవునికి ప్రతినిధిగా ఉండి చెత్తనేసుకొని బతుకుతున్నావా దరిద్రమని? కులం దేవుడు పెట్టాడా అండి? దేవుడు సృష్టించాడా కులాన్ని? ఒకడు కులం పేరు మీద గ్రూపు కడతాడు, ఒకడు డినామినేషన్ పేరు మీద గ్రూపు కడతాడు, ఒకడు సామాజిక ఆర్థిక స్థితిగతులను బట్టి గ్రూపు కడతాడు. ఏమిటా దరిద్రం? పౌలయ్య గారు ఏం చెప్పారు మనకి? మనందరము ఒక్క శరీరం అందలి అవయవాలము. ముఖం కనపడుతుంది, చేతులు కనపడుతున్నాయి, కాళ్ళు కనపడుతున్నాయి, కానీ కిడ్నీలు కనపడతలా, గుండెకాయ కనపడతలా, ఊపిరితిత్తులు కనపడతలా. కాబట్టి ఈ వేస్టా అడగొత్తారే? వీటికన్నా అయ్యే బెస్ట్. మేము స్టేజీల మీద కనపడే పెద్ద పెద్ద తలకాయలన్నీ కూడా ఉత్తిదే, పెద్ద ఏం కాదు. ఏడ చూసినా మా పూటే, ఏడ చూసినా మేమే స్టేజ్ మీద ప్రసంగికులు, గొప్ప దైవజనులు, వారి విస్తృతముగా వాడబడుతారు. ఓ ముఖం మాదే, కానీ ముఖం ఇంత తేటగా కనపడటానికి లోపల గుండె కరెక్ట్గా పనిచేస్తేనే. చిన్న తేడా వస్తే ముఖం ఉరుమురు కనపడద్ది, కిడ్నీ పని చేయకపోతే ముఖం ఉబ్బే పోద్ది, ఊపిరితిత్తుల తేడా వస్తే నోరు తెరిచి కూర్చోటమే గాలి ఆడదాం. కాదా సార్? వేదికల మీద నిలబడే అవకాశం దేవుడు కొద్దిమంది సేవకులకు ఇచ్చాడు మనకి తప్ప, మనల్ని బతికించే కిడ్నీలు, ఊపిరితిత్తులు సంఘంలో ఉన్నాయి సార్. మనం నాయకత్వంలో ఉన్నాం, మనం పెద్దలంగా ఉన్నాం, మనం తలకాయలుగా ఉన్నాం కాబట్టి సరేనా? మరి మిగతా గుండెకాయలు పని చేయకపోతే, ఊపిరితిత్తులు పని చేయకపోతే ఈ అందమైన కనిపిస్తున్న రూపాన్ని చక్కగా బట్టల చుట్టూ అవతల బారేస్తారు లోపల పని చేయకపోతే. దేవుని సేవకులారా దయచేసి మాట వినండి. తెగులు, క్రైస్తవ సంఖ్యను పట్టుకొని నాశనం చేస్తున్న తెగులు కులం, డినామినేషన్, ఆర్థిక వ్యత్యాసం. ఇప్పటికే ఆ తెగులు బారిన బడి చాలా మంది సత్యారా బాబు, ఇంకెంతమంది చంపుకుంటాం? ఆ దరిద్రం వదిలేసి మృతులకు సజీవులకు మధ్యలో దుపర్తులో నిప్పులు కలిగి నిలబడాలి. నీ సువర్ణ దుపర్తులో కులం ఉందా, మతం ఉందా, లేదా పరిశుద్ధాత్మ అగ్ని ఉందా? బలిపీఠ పురిపులు వేసుకొని నిలబడాలి నువ్వు. తెగులు బయలుదేరిని ఇప్పటికే రకరకాల బోధ, అదొక పెద్ద తెగులు. ఈ పరిహిమాలి బోధలు బయలుదేరిని. ఒకడు అంటాడు, మనం యేసయ్య కృప మన గతకాల పాపాలు క్షమిస్తే భవిష్యత్ పాపాలు క్షమించదా? యేసు రక్తం ఎప్పుడూ దొరుకుతుంది, ఇబ్బంది ఏమి లేదు, చేసుకో పాపాలు పర్లేదు అన్నాడు సైతాను సొంత కొడుకాడు. పర్లేదు పాపాలు చేసుకో అని చెప్పి అక్కడ యేసయ్య బిడ్డ అవుతాడా? బుద్ధిపూర్వకముగా పాపము చేయడానికి ఇకను క్షమాపణ ఉండదని బైబిల్లో ఉందిగా. మరి నువ్వు ఏ రెఫరెన్స్ ప్రకారం చెప్పావురా పర్లేదని? శైతానికా బేటా? తెగులు మృతులకు సజీవులకు మధ్యలో మనం ప్రార్థనతో నిలబడిపోవాలి. ఇంకా తెగులు వ్యాపించకూడదు. ఇప్పటికే మనం చాలా మందిని కోల్పోయాం. కులానికి బలై, మతానికి బలై, ఆచారానికి మొదలై, డినామినేషన్ల బలై చాలా మందిని పోగొట్టుకున్నాం. ఇక మీదట ఒక్క దైవజనుడిని మనం పోగొట్టుకోవద్దు, ఒక్క సంఘాన్ని పోగొట్టుకోవద్దు, ఒక్క సేవకుని పోగొట్టుకోవద్దు. అందరము కలిసి దేవుని పని చేయాలి. గట్టిగా స్తోత్రం చెప్పండి, గట్టిగా. ఆహము తొలగిపోవాలి. స్తోత్రం చెప్పండి. నేను, నాది, నాకు పోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. వేదికల మీద కనబడుచున్న నా ముఖము కంటే ఈ ముఖమును ఆరోగ్యముగా కనిపింపచేయుచున్న గుండెకాయలు ముఖ్యమని నమ్మాలి మనం. కొంతమంది దైవజనులు ఉంటారండి, అదే ఈరోజు కార్యక్రమంలో వేదిక మీద కూర్చునే 20 మందిలో నీవు కూడా ఉన్నావు అని ముందస్తు సమాచారం తనకి ఇస్తేనే వస్తాడు. ఏం మందిలో కూర్చోమంటావా? మరి వచ్చి ఎట్లా కనిపిస్తున్నావు? నీకు
కానీ బాగానే కనపడుతున్నావు బాబా, నీకు నమస్కారం. తమరి పేరేంటి? కోరహ, దాతానా, బీరామా? భూమి మింగేసేదాకా కనపడతావు కదరా బాబు. మనందరము ఒక్కటే, ఒక్క శరీరంలోని అంతే, ఎవడు ఎక్కువేం కాదు. జకర్యాకు వంతేసే దూపం వచ్చిందా, ఏం వేసాడు. ఇప్పుడు నాకు చెప్పే వంతు వచ్చింది, మర్యాదగా వేసి ఓర్మేసిగా అడు కూర్చోవాలా. నెక్స్ట్ ఎవరు వంతు వస్తే వాళ్ళు వచ్చి చేయాలా. ఈ పాటి దానికి పెద్ద ఇరగపాటు ఎందుక, ఇరగపాటు. తెగులట్టేసుకుంది క్రైస్తవ్యానికి, ముందు దాని సంగతి తెలుసాలా. దానికి కూడా మందు మళ్ళీ ప్రార్థనే. స్తోత్రం చెప్పండి. అందుకనే IFJకి ఇంకో పని మీద లేదు, అదే పని. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. అందరూ స్తోత్రం చెప్పండి. ఇశ్రాయేలీయులలో నశించిన వారి యొద్దకే మొదట వెళ్ళమన్నారు. 3 విషయాలు. ఒకటి, దేవుని ప్రజల యుండి కూడా దేవునికి విరోధంగా పాపములు చేయుచున్న వారి కొరకే దేవుని కోపమునకు అడ్డుపడే విజ్ఞాపన పరిచర్య నెంబర్ 1. నెంబర్ 2, తప్పుడు బోధల వలన, అబద్ధ బోధల వలన, 12 మందిలో 10 మంది చెప్పిన తప్పుడు సమాచారం వలన మళ్ళీ కనాను చేరువకు వచ్చిన వాళ్ళు ఐగుప్తుకి వెళ్ళిపోతుంటే వారికి అడ్డుపడి బట్టలు చింపుకొని, వాడిని గోనె పట్టు కొట్టుకొని, బూడిద పోసుకొని, ఏడ్చి ప్రలాపించి వారిని మరలా సియోనుకు తిప్పగలిగిన, భారము కలిగిన కన్నీటి దైవ సేవకుల పరిచర్య మనకు కావాలి. 3వది, ఇప్పటికే క్రైస్తవ్యాన్ని చంపేసి ఇంకా మిగిలిన వారిని కూడా చంపాలని చూస్తున్న తెగులను అడ్డుకోవటం కోసం మృతులకు సజీవులకు మధ్యలో మనం ఒక వారధిగా నిలబడాలి, మధ్యవర్తిగా నిలబడాలి, సంరక్షణలో నిలబడాలి, తెగులను ఆపే ధూపం పట్టుకుని ఉండాలి. ఈ 3 రకాల పరిచర్యలు చేయడానికి దేవుని సేవకుడిగా మిమ్మల్ని నేను ఆహ్వానిస్తున్నాను. దేవుని సేవకుడిగా మీకు పిలుపునిస్తున్నాను. వేదికలే కావాలా, ధనమే కావాలా, ఘనతే కావాలా, ఇట్టి పరిచర్య చేద్దామా? నీకు అంగీకారం ఉంటే, ఒక తీర్మానం కలిగితే, భారం వస్తే ఒక్క చిన్న ప్రార్థన చేయుటకు వీలుగా, ఆరోగ్యం సహకరిస్తే ఓపుకుంటే మోకరించండి, లేకపోతే లేచి నిలబడండి. ఒక ప్రార్థన చేసుకుని ముగిద్దాం. ప్రభు కృప మనందరికీ తోడై ఉండునుగా.